అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? వరపరీక్ష. శ్రీపురం జమీందారు ఈశ్వరయ్య పరమలోభి. గౌరీ ఈశ్వరయ్యకు ఒక్కతే కూతురు. గౌరికి పెళ్ళిడు వచ్చింది. తన ఆస్తికంతకు వారసురాలైన గౌరికి తనను మించిన పొదుపరిని భర్తగా తెచ్చి ఇల్లరికం ఉంచుకోవాలని ఈశ్వరయ్య ఉద్దేశ్యం. వరుడికి పటాటోపాలు, ఆడంబరాలు, అందచందాలు కూడా ముఖ్యం కాదు. ఇదంతా ఈశ్వరయ్య పెళ్ళిళ్ళ పేరయ్యకు వివరించి చెప్పి పనికి వచ్చే వరులను తీసుకురమ్మన్నాడు. పేరయ్య చాలామంది కుర్రాళ్లను తెచ్చాడు. లోపలికి వచ్చేవాళ్ళు ఇంటి ముందున్న పెద్ద అండలోని నీళ్లతో కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చేవాళ్ళు. పేరయ్య వెంట వచ్చే కుర్రవాళ్ళు కాళ్ళు కడుక్కోవటానికి ఎన్ని చెంబుల నీళ్లు ఉపయోగించినది ఈశ్వరయ్య గమనించేవాడు. నీటి పొదుపు తెలియని వాడికి జీవితంలో ఏ పొదుపు తెలియదని ఈశ్వరయ్య నమ్మకం. ఈ ప్రమాణాన్ని బట్టి పేరయ్య తెచ్చిన ఒక్క యువకుడు ఈశ్వరయ్యకు నచ్చలేదు. చివరకు పేరయ్యకే ప్రాణం విసిగి ఏ కుర్రవాణ్ణి తీసుకురావటం మానేశాడు. గౌరికి కూడా తన తండ్రి ధోరణి అర్థం కాలేదు. తన పెళ్లి చేసే ఉద్దేశ్యం ఆయనకు లేదు కాబోలు అనుకుంది. ఎందుకంటే గౌరి సంతోషంగా పెళ్ళాడగల యువకులను కూడా ఈశ్వరయ్య తిప్పికొట్టేశాడు. ఆయన తన కూతురి అభిప్రాయం ఒక్కసారైనా అడిగిన పాపాన పోలేదు. ఇక ఈ జన్మలో తనకి పెళ్ళి కాదని రూఢీ చేసుకొని ఆమె తన గోడు ఒక స్నేహితురాలికి చెప్పుకుంది. గౌరీ స్నేహితురాలు ఉమా అన్నవరుస అయిన యువకుడు చుట్టపు చూపుగా వచ్చి పక్కగదిలో ఉండి గౌరీ ఉమతో చెప్పిన మాటలన్నీ విన్నాడు. తరువాత 2 రోజులకు పేరయ్య మరొక యువకుణ్ణి తీసుకొని ఇంకోసారి ఈశ్వరయ్య ఇంటికి వచ్చాడు. పేరయ్య కాళ్ళు కడుక్కున్నాడు కానీ యువకుడు కడుక్కోకుండానే లోపలికి వచ్చాడు. నిజానికి ఆ యువకుడి పాదాలకు ఏవో చిత్తు కాగితాలు చుట్టి ఉన్నాయి. అది చూసి అతని కాళ్లకు పొడలు ఏమైనా ఉన్నాయేమోనని ఈశ్వరయ్యకు అనుమానం కలిగింది. అతను సరికొత్త పాదరక్షలను చేతిలో పట్టుకొని ఉన్నాడు. ఈశ్వరయ్య కాళ్ళు కడుక్కొని రమ్మని అంటున్నా వినిపించుకోకుండా ఆ యువకుడు లోపలికి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. అతని పొడల వ్యాధి లాంటి దానితో పాటు చెవుడు కూడా ఉన్నదేమోనని ఈశ్వరయ్యకు అనుమానం కలిగింది. ఆ యువకుడు కూర్చొని కాళ్లకు చుట్టిన చిత్తు కాగితాలు తీసేస్తూ, కాళ్ళు కడుక్కోనందుకు మరోలా అనుకోకండి. బయటకు వెళ్ళి లోపలికి వచ్చినప్పుడల్లా కాళ్ళు కడుక్కొని నీరు వృధా చెయ్యటం నాకిష్టం లేదు. అందుకని పాదాలకు ఇలా చిత్తు కాగితాలు చుట్టుకుంటాను అన్నాడు. అతని పాదాలు నిక్షేపంలాగా ఉన్నాయి. చెవుడు లేదని కూడా తేలిపోయింది. జోళ్ళున్నాయిగా, అవి తొడుక్కుని తిరగకూడదు అన్నాడు ఈశ్వరయ్య. జోళ్ళు కొన్నది వేసుకొని అరగతీయటానికా అన్నాడు యువకుడు. అలాంటప్పుడు డబ్బు ఖర్చు చేసి జోళ్ళు కొనకపోతేనేం, మొయ్యటం తప్పేది కదా అని ఈశ్వరయ్య అడిగాడు. యువకుడు కోపం తెచ్చుకొని, కాలికి జోళ్ళు కూడా కొనుక్కోలేనంతటి దరిద్రుణ్ణని మీబోటి వాళ్ళు అనుకొని పోతారేమోనని వాటిని కొని చేత్తో పట్టుకొని తిరుగుతున్నాను. కాళ్లతో మోస్తే గొప్ప, చేత్తో మోస్తే తక్కువ ఎలా అవుతుంది అన్నాడు. ఈశ్వరయ్యకే యువకుడి పొదుపు చూసి తల తిరిగినట్లయింది. అయినా ఒక సందేహం మిగిలిపోయి ఆయన, బాబు, కోపం తెచ్చుకోనంటే ఒక్క మాట అడుగుతాను. ఈ చిత్తు కాగితాలైనా ఊరికే రావు కదా, వాటికి కూడా ఏదో లెక్కన ధర ఉంటుంది కదా, వాటిని వృధా చెయ్యటం అంటూ ఏదో అనబోయాడు. యువకుడు అడ్డు తగిలి, మీరింకా పెరటిదారినే ఉన్నారు. రోజు నాకు వంట ఎలా అవుతుందనుకున్నారు? ఈ చిత్తు కాగితాలతోనే అన్నాడు. ఈశ్వరయ్యకు కొంతసేపు నోటమాట రాలేదు. తరువాత ఆయన గౌరిని ఆ యువకుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే తన అల్లుడి అసలు రూపం ఈశ్వరయ్య ఎరగడు. అతని పేరు రామేశం.
అతను పెళ్లి చూపులకు వచ్చే ముందు ఈశ్వరయ్య పిసినిగొట్టుతనం గురించి ఆరా తీశాడు. ఎంత మంచి సంబంధాలను కూడా ఈశ్వరయ్య ఎందుకు తిరక్కొట్టి ఉంటాడో సరిగ్గా ఊహించి ఈశ్వరయ్య దౌర్బల్యానికి తగిన పథకం ఆలోచించి పెళ్ళిళ్ళ పేరయ్య సహాయంతో దాన్ని ప్రయోగించి నెగ్గాడు. విన్నారు కదా ఇతని పిసినారితనం ఏంటో. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను. చివరి వరకు విన్నాక లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.